హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ అప్డేట్. దయ్యాన్ని కూడా వదలని సుడిగాలి సుధీర్ రాత్రికి రమ్మంటూ కామెంట్. మనిషా మృగమా? అంతా షాక్. ఈ అప్డేట్ ఏంటో చూద్దాం. సుడిగాలి సుధీర్ అంటే రొమాంటిక్ ఇమేజ్ ఉంది. ప్లే బాయ్గా ఆయన చేసే కామెడీ నవ్వులు పోయిస్తుంది. అయితే తాజాగా అది శృతి మించింది. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యాడు సుడిగాలి సుధీర్. ఆ షో సుధీర్కి లైఫ్ ఇచ్చింది, ఇమేజ్ని తెచ్చింది, సినిమా ఆఫర్లను కూడా తీసుకొచ్చింది. హీరోగాను సక్సెస్ అయ్యాడు సుధీర్. అయితే ఇప్పుడు మళ్ళీ బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. ఆయన ఆహాలో సర్కార్ 4 షో చేస్తున్నాడు. ఈటీవీలోనూ కనిపించబోతున్నారు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోలోనూ ప్లేబాయ్ క్యారెక్టర్తో కామెడీ చేసి నవ్వులు పోయించాడు. డబుల్ మీనింగ్ డైలాగులతో అదరగొట్టేశాడు. అమ్మాయిల్ని పడేసే కుర్రాడిగా, ఆడవాళ్ళంటే చచ్చే వ్యక్తిలా ఇలా ఏదో రూపంలో ఆ ప్లేబాయ్ క్యారెక్టర్ డైలాగులు పేల్చుతూ ఆకట్టుకుంటాడు. దాదాపు 8-9 ఏళ్ళు జబర్దస్త్ షోను రక్తి కట్టించాడు. జబర్దస్త్ షోలో యాంకర్స్ రష్మితో కలిసి పులిహోర కలిపాడు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. నిజంగానే లవర్స్ లాగా యాక్ట్ చేసి మెప్పించారు. స్టేజ్ పైనే రొమాన్స్ని రక్తి కట్టించి అలరించారు. జబర్దస్త్ షో రేటింగ్ని పెంచేశారు. అయితే నిజంగానే ఇద్దరి మధ్య రిలేషన్ ఉందనేది బయట వినిపించే మాట. కానీ ఈ ఇద్దరు మాత్రం మంచి ఫ్రెండ్స్గా చెప్పుకుంటారు. ఇదలా ఉంటే తాజాగా సుడిగాలి సుధీర్ ఆహాలో సర్కార్ 4 షో చేస్తున్న విషయము తెలిసిందే. ఇందులో లవ్ మీ యూనిట్ పాల్గొంది. హీరో ఆశీష్, వైష్ణవి, చైతన్య, సిమ్రాన్ చౌదరి, రవికృష్ణ పాల్గొన్నారు. వీరంతా హిలేరియస్గా నవ్వించారు. అయితే ఆశీష్ పంచులు, రవికృష్ణ చేసిన కామెడీ నవ్వులు పోయించింది. ఇందులో ఆశీష్ రావడంతోనే యాంకర్ సుడిగాలి సుధీర్ని ఆడుకున్నాడు. ఆశీష్ రాగానే మీరు ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ అని సుధీర్ అనగా దేనికి అని రియాక్ట్ అయ్యాడు. దయ్యాన్ని ప్రేమించడం ఏంటి అని అడగ్గా నేను ప్రేమించిన దయ్యం నా దివ్యావతి అంటాడు ఆశీష్. ఇక్కడే ఉంది అనగా ఏది అని సుధీర్ దానితో మాట్లాడే ప్రయత్నం చేయగా అయ్యో వెళ్ళిపోయిందని చెప్పాడు ఆశీష్. దెబ్బకి సుధీర్కి దిమ్మ తిరిగిపోయింది. అంతేకాదు తనలోని రోమియో బయటికి వచ్చాడు. రాత్రికి రమ్మను భయ్యా అని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. బ్యాక్గ్రౌండ్లో ఒరేయ్ నువ్వు మనిషివేనా లేక పెద్ద మృగానివారా అన్న డైలాగులు రావడం నవ్వులు పోయించింది. ఆ తర్వాత హీరోయిన్లు వైష్ణవి, చైతన్య, సిమ్రాన్ చౌదరి వచ్చారు. మీ సినిమా పేరేంటని సుధీర్ అడగ్గా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని ఇద్దరూ చెప్తారు. దీంతో ఓ నా వల్ల కాదని సుధీర్ మెలికలు తిరగడం విశేషం. అందంగా పుట్టడం నేను చేసిన తప్ప అని సుధీర్ అనగా చీచీ అని వెనకాల నుంచి సౌండ్ వచ్చింది. ఎవరు అన్నదని అడగ్గా దివ్యావతి అని ఆశీష్ చెప్పడంతో కామెడీ పండింది. అనంతరం వైష్ణవి, చైతన్య రియాక్ట్ అవుతూ దివ్యావతి వాళ్ళ చెల్లి కూడా వస్తుందట అనగా ఆల్రెడీ మీరిద్దరు ఉన్నారు, ఇంకా వాళ్ళిద్దరు మొత్తం 4 అంటే అని మెలికలు తిరిగాడు సుధీర్. దీనికి అబ్బా అమ్మ అని వైష్ణవి సెటైర్లు పేలుస్తూ నవ్వించే ప్రయత్నం చేసింది. ఇంతలో రవికృష్ణ వచ్చాడు. సినిమా ట్రైలర్ చూసావా అనగా చూసా అని సుధీర్ చెప్పాడు. మ్యూజిక్ విన్నావా అంటే విన్నా. నువ్వు కొట్టావా ఏంటి అని అడిగాడు సుధీర్ తనదైన స్టైల్లో సౌండ్ చేస్తూ. దీనికి రవికృష్ణ రియాక్ట్ అవుతూ అది నీ సౌండ్ రా, నువ్వు కొడతావు అని పంచులు వేయడంతో షో మొత్తం నవ్వులతో దద్దరిల్లింది. ఇలా ఆద్యంతం ఫన్నీగా ఈ షో ప్రోమో సాగింది. అయితే కింద మాత్రం నెటిజన్లు రియాక్ట్ అవుతూ సుధీర్పై పంచులు వేస్తున్నారు. ఇందులో కూడా అవి వదలడం లేదుగా అని వామ్మో దయ్యాన్ని కూడా వదలవా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు, నానా రచ్చ చేస్తున్నారు. ఇదండి టుడేస్ అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.